లవ్ జిహాద్ అసలు లేనే లేదు. బయటపడుతున్నవి జస్ట్ వారానికి 1-2 డజన్లు మాత్రమే. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో జిమ్‌లను ఉపయోగించి హిందూ మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు దోచుకోవడం మరియు మతం మార్చుకోమని బలవంతం చేస్తున్న ఒక ముస్లిం యువకుల రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. మహిళలు ఆ ముస్లిం యువకులు నడిపే జిమ్‌లలో ఫిట్‌నెస్ క్లాసులకు హాజరయ్యేవారు. జిమ్ యజమానులు మరియు ట్రైనర్లు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి వారి ఫోటోలను మరియు వీడియోలను మార్క్ చేసి అభ్యంతరకరమైన వీడియోలు మరియు ఫోటోలను తయారు చేసేవారు. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని బెదిరించి శారీరకంగా దోచుకోవడమే కాక డబ్బు దోచుకునేవారు మరియు మతం మార్చుకోమని ఒత్తిడి చేసేవారు. ఈ ర్యాకెట్‌ను నడిపిన వారు అంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు మీర్జాపూర్‌లో 5 జిమ్‌లను నడుపుతున్నారు. ఈ జిమ్‌లు మహిళలను ఆకర్షించడానికి ఉపయోగించబడేవి. కానీ వాస్తవానికి ఇవి ఒక ఉచ్చుగా మారాయి. ఒక జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఇర్షాద్ ఖాన్‌తో సహా మొత్తం 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన 5గురు నిందితులతో జిమ్ యజమాని మరియు శిక్షకులు ఉన్నారు. వారు మహ్మద్ షేక్ ఆలం, ఫైజల్ ఖాన్, జహీర్ షాదాబ్ 36 సంవత్సరాలు ఇతనికి. ఫరీద్ అహ్మద్ అనేవాడు ప్రధాన జిమ్ యజమాని. ఈ ముఠా 2021 నుంచి హిందూ స్త్రీలను టార్గెట్ చేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 50 మంది హిందూ మహిళలను వీరి ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ ముఠా 2021 నుంచి హిందూ స్త్రీలను టార్గెట్ చేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 50 మంది హిందూ మహిళలు వీరి ఉచ్చులో చిక్కుకున్నారు. జిమ్కి వచ్చిన మహిళలతో వీరు మాటలు కలిపి స్నేహం చేసి వారి వ్యక్తిగత వివరాలు సేకరించి అభ్యంతరకరమైన వీడియో కంటెంట్ ఏఐతో తయారు చేసేవారు. కొందరు మహిళలను బుర్కా ధరించమని, రోజుకు 5 సార్లు నమాజ్ చేయమని, దర్గాకు వెళ్ళమని మరియు కల్మా చదవమని బలవంతం చేసేవారు. అలాగే వారి పేర్లపై లోన్లు తీసుకోవడం మరియు డబ్బులు దోచుకోవడం కూడా జరిగింది. ఈ ముస్లిం గ్యాంగ్ అరాచకాలపై 2 మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం కుట్ర బయటపడింది. పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి వారి ఇళ్లపై, జిమ్లపై దాడి చేసి తనిఖీలు నిర్వహించి నిందితుల ఫోన్లు మరియు డివైజ్లలో మార్క్ చేసిన వీడియోలు, ఫోటోలు మరియు చాట్ లాగ్లు కనుగొన్నారు. 5 జిమ్లను సీల్ చేశారు. ప్రధాన నిందితుడు ఫరీద్ అహ్మద్ పారిపోయే ప్రయత్నంలో పోలీసులు ఎన్కౌంటర్లో కాలుగాయమై అరెస్టు అయ్యాడు. మిగిలిన నిందితులు కూడా అరెస్టు అయ్యారు. పోలీసులు ఈ రాకెట్ వెనుక బయట ఫండింగ్ ఏమైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి జిమ్లకు పోవద్దు అని మన హిందూ అమ్మాయిలను, స్త్రీలను హెచ్చరించామనుకోండి, ఇలా ఒక వర్గంపై ద్వేషం పెంచుతారా అని మనమల్ని తిరిగి తిడతారు మన వీర సెక్యులర్ హిందువులు. అంతేకాని పొరపాటునైనా ఈ హిందూ సెక్యులర్లు కానీ, ఆ మత పెద్దలు కానీ ఇటువంటివి చేయకండి, సమాజ బహిష్కరణకి గురి కాకండి అని అటువంటి వారికి ఒక్కసారి కూడా హెచ్చరించరు.